అరకు ఫెస్ట్ డే 4 చాలా సింపుల్ గా స్టార్ట్ అయింది, కానీ చివరికి లైఫ్ టైం మెమరీస్ ఇచ్చింది. మై బ్రదర్ పృథ్వీ వైజాగ్ నుంచి అరకు వచ్చాడు. మార్నింగ్ ఎలాంటి ఈవెంట్స్ లేకపోవడంతో మాడగడ్ వ్యూ పాయింట్ వెళ్ళాం. అక్కడ సన్ రైజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అసలు మాటల్లో వర్ణించలేని అందం. ఆ తర్వాత పృథ్వీ మన ట్రైబల్ డాన్స్ చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి తను కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొత్త వలసలో హెలికాప్టర్ రైడ్స్ జరుగుతున్న చోటుకు వెళ్ళాను. పర్సన్ కి 4000 to 5000 రూపీస్. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ముందే చేశాను కదా, అంత డబ్బులు ఎందుకు వృధా అనిపించి ఎక్కలేదు. సాయంత్రం మాత్రం వాతావరణం మొత్తం మారిపోయింది. ట్రైబల్ ఫ్యాషన్ షోలో మన సాంప్రదాయ దుస్తులకి రాయల్ టచ్ ఇచ్చి ట్రైబల్ అమ్మాయిలు ఎంతో అందంగా కనిపించారు. తర్వాత టీడీపీ జనసేన నాయకులు మన ట్రైబల్ పాటలకి డాన్స్ చేయడంతో జనాలు పిచ్చెక్కిపోయారు. చివరగా రామ్ మిరియాల పాటలతో స్టేజ్ మొత్తం ఊగిపోయింది. టాప్ ఆఫీసర్స్ నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ ఒకేలా డాన్స్ చేశారు. ఇలా అరకు ఫెస్ట్ ముగిసింది. సైలెన్స్ తో కాదు, మధురమైన జ్ఞాపకాలతో. జై అరకు, జై ఆంధ్రప్రదేశ్.